ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో ఆయన పర్యటన సాగనుంది. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లపై రైతులతో నేరుగా చర్చించనున్నారు. అలాగే వివాదరహితంగా భూములను గుర్తించేందుకు చేపట్టిన రీసర్వే ప్రక్రియ ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, భవానీ ఈ రోజు కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు ఉదయం ఉండవల్లి నివాసం నుంచి, ముఖ్యమంత్రి నివాసం నుంచి 10:30కి చాపర్ ద్వారా, ప్రత్యేక చాపర్ ద్వారా కర్నూలు జిల్లా ఎమ్నూరు నియోజకవర్గం కలగట్ట గ్రామానికి 11:30కి చేరుకుంటారు. అక్కడ నుంచి బై రోడ్డు ద్వారా కలగట్ట గ్రామంలోనే కొంచెం పొలాలు పరిశీలిస్తారు. రైతులతో కలిసి పొలాలు పరిశీలిస్తారు. పొలాలు పరిశీలించిన తర్వాత అక్కడే కాసేపు రైతులతో మాట్లాడతారు. అంటే పంటలు ఎలా సాగు చేస్తారు, ఎలా దిగుబడి వస్తుంది, ఎట్లా అనే కోణంలో రైతులతో కొంచెం కాసేపు ముఖ్యమంత్రి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి బై రోడ్డు ద్వారా కలగట్ట గ్రామానికి చేరుకుంటారు. కలగట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలు ఉద్దేశించి మాట్లాడతారు. అంటే ఈ రోజు అంటే గత ప్రభుత్వంలో రీసర్వే ద్వారా భూములు పట్టదారు పాస్బుక్ల పైన జగన్ బొమ్మ ముద్రించడంతో అవి భూములు అంటే ప్రభుత్వమే లాగేసుకుంటారనే దృష్టి అనే కోణంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. అలా కాకుండా ప్రభుత్వం ముద్రతో కలిగిన పాస్ పుస్తకాలు ఈ రోజు బుక్కుల్ని ఈ రోజు రైతులకి పంపిణీ చేస్తున్నారు. అయితే ఇది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా పాస్ పుస్తకాలకు రైతులకి పంపిణీ చేస్తారు. అలాగే రైతులను ఉద్దేశించి బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారు. అనంతరం బహిరంగ సభ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేరుగా కాసేపు కార్యకర్తలతో కూడా సమావేశమవుతారు. అక్కడే ఏర్పాటు చేసిన బస్ స్టాల్ను కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత కాసేపు జిల్లాలో అంటే నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జీలతో కాసేపు నియోజకవర్గ పరిస్థితులను అలా తెలుసుకుంటారు. రేపు రాబోయే స్థానిక సమస్యలు అయితేనేమి, వేసవకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కర్నూలు ఏరియాలో తాగునీటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇలా ఎలా ఎదుర్కోవాలనే కోణంలో ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులతోటి, ఇన్ఛార్జితోటి కాసేపు చర్చిస్తారు. అంటే పార్టీ కూడా కొన్ని నియోజకవర్గాలు అంతర్గత విభేదాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చక్కదిద్దే పనిలో భాగంగానే ఎమ్మెల్యేలతో ఈరోజు సమావేశమవుతారు. అనంతరం 4:30కి ఆయన కలగట్ట గ్రామం నుంచి ప్రత్యేక చాపర్ ద్వారా ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే ఇక్కడ ఈ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు అయితేనే జిల్లా కలెక్టర్ సిరి ఇద్దరు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ అనంతరం ముఖ్యమంత్రికి స్వాగతం పలికేకి ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామనాయుడు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ తో పాటు కర్నూలు జిల్లా మంత్రి టీజీ భరత్ గారు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఆయన ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన ఈ రోజు ఎమ్నూరు పర్యటన చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్నాథ్ రెడ్డి కూడా చాలా సమస్యలు, అంటే ఎమ్నూరు నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి ఫస్ట్ టైం, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం కర్నూలు జిల్లాలో నుంచి నియోజకవర్గంలో ఎమ్నూరు నియోజకవర్గంలో వస్తున్న సందర్భంగా జగన్నాథ్ రెడ్డి గారు కూడా ఈ రోజు భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అయితే రేపు రాబోయే అంటే ఈ నియోజకవర్గానికి ఏం రోడ్లు అయితేనేమి, అండర్ డ్రైనేజ్ సంబంధించిన సిసి రోడ్లు అయితేనేమి, ఇలాంటివి చాలా సమస్యలు, గుర్రాగొండ ప్రాజెక్ట్ అయితేనేమి, జిల్లాలో చాలా ప్రాజెక్టులు కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ ప్రాజెక్టులకు కూడా నిధులు విడుదల చేయాలని చెప్పి ఆ ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి కోరే అవకాశాలు ఉన్నాయి. ఆలూరు నియోజకవర్గంలో భేదావతి ప్రాజెక్టు, అలాగే నగడూరు రిజర్వాయర్ తో పాటు గుర్రాగొండ, ఇలాంటి చాలా
చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు చిన్న చిన్న ప్రాజెక్టులు ఇవన్నిటికీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం. భవన్ రైట్, ఓకే, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.